హలో ఆల్! వెల్కమ్ టు అభినయాస్ వ్లాగ్స్. డే ఔటింగ్స్ కోసం మీరెప్పుడైనా ప్లాన్ చేస్తే యూ కెన్ డెఫినెట్లీ గో అండ్ విజిట్ ఫర్ దిస్ పర్టిక్యులర్ రిసార్ట్. అదే అరణ్య రిసార్ట్స్ బై మృగవాణి. ఐ పర్సనలీ ఫెల్ట్ గుడ్. డే ఔటింగ్ అయితే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఒక నేచర్ లవర్స్కి మాత్రం ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీరే చూడొచ్చు, ఎంట్రీ నుంచి మొత్తం రిసెప్షన్ ఏరియా నుంచి మనకు ఒక నేచర్కి సంబంధించిన థింగ్స్ ఎక్కువ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ బయట వచ్చేసి ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా అరేంజ్ చేశారు. అండ్ ఇది కూడా మంచిగా అట్రాక్టివ్గా ఉంది. ఒక పీస్ఫుల్గా అండ్ కామ్ ఎన్వైరన్మెంట్ అయితే బాగా అనిపించింది. మీరు చూస్తుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న ప్లే ఏరియా కూడా డెడికేట్ చేశారు కిడ్స్కి. అండ్ ఇక్కడ మీరు మెయిన్గా రూమ్స్ వచ్చేసి చూడొచ్చు, అన్ని చెట్ల మధ్యలోనే ఉన్నాయి ఎక్కువగా. కోర్స్ చెట్ల మధ్యలో ఉంటే ఆ నేచర్ ఫీల్ అనేది డెఫినెట్లీ మనకి సిటీలో ఇప్పుడు అంతగా ఉండట్లేదు. బట్ నాకైతే పర్సనల్గా ఐ ఫెల్ట్ వెరీ గుడ్. ఈ మెయిన్గా ఇక్కడ అట్రాక్షన్ వచ్చేసి కాటేజెస్ థీమ్. ఈ కాటేజెస్ గురించి కానీ అండ్ రూమ్స్ గురించి కానీ నేను వీడియో లాస్ట్లో ప్యాకేజెస్ అండ్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేస్తాను. ప్లీజ్ డోంట్ స్కిప్ దిస్ వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. అండ్ మేము ఆల్మోస్ట్ మిడ్ డే తర్వాత స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ లంచ్ టైం వచ్చేసింది. యూ వోంట్ బిలీవ్, ఇక్కడ బఫే అయినా కూడా మాకు చాలా పేషెన్స్గా ఫుడ్ సర్వ్ చేశారు. వీ ఆల్మోస్ట్ స్పెండ్ 2 hours ఎట్ లంచ్ ఏరియా. డే అవుటింగ్లో మనకి వెల్కమ్ డ్రింక్, లంచ్ అండ్ హై టీ కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అలా లంచ్ చేసి వి వాక్డ్ అరౌండ్ ద కాటేజెస్ అండ్ ఇంకా బ్యూటిఫుల్ ఏరియాస్. అండ్ ఇక్కడ ఒక స్వింగ్ ఉంటుంది. ఇక్కడ అయితే యాక్టివిటీస్ ఎక్కువగా లేవు. బట్ మనకి ఫ్యూ థింగ్స్ ఏంటంటే పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ అండ్ గ్రీనరీ అండ్ ఈ చెట్ల మధ్యలో ఈ కాటేజెస్ వ్యూస్ అండ్ ఒక ఫ్యామిలీతో, మన ఫ్యామిలీతో వచ్చేసి చాలా బాగా ఒక డే స్పెండ్ చేయవచ్చు. ఒక చిన్న పిక్నిక్ స్పాట్ లాగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఫుల్ ఆఫ్ వాటర్ యాక్టివిటీస్ మాత్రం ఎక్స్పెక్ట్ చేసి రాకండి ఇక్కడికి. అండ్ ఇక్కడ ఈ పర్టిక్యులర్ రోప్ యాక్టివిటీ మాత్రం మా హస్బెండ్కి అండ్ నా బ్రదర్కి చాలా బాగా నచ్చింది. అండ్ వాళ్ళు ట్రీస్ మధ్యలో రోప్ సపోర్ట్తో బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇలా నేను కూడా ఒక యాక్టివిటీ ట్రై చేద్దాంలే అని చెప్పేసి ఈ టైర్స్ పైనకైతే ఎక్కడం స్టార్ట్ చేశాను ఎలాగోలా. ఓకే, దిస్ వాజ్ ఆల్సో గుడ్. ఇంకా ముందుకెళ్తున్న కొద్దీ ఇక్కడ మనం చూడొచ్చు, ఆల్మోస్ట్ ఒక ఫారెస్ట్ ఏరియాలో ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే అనిపించింది నాకు వెళ్తుంటే. ఎందుకంటే అక్కడ ఒక పీస్ఫుల్ వైబ్ ఉంది. అండ్ ఇంకా ముందుకెళ్తుంటే నాకు ఒక ఫేవరెట్ స్పాట్ అనిపించింది. మీకు చూపిస్తాను అది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫుల్ ఒక న్యాచురల్గా ఫామ్ అయిన అన్ని స్టోన్స్ మధ్యలో ఒక దారి అయితే ఫామ్ చేసి వేశారు వీళ్ళు. అయితే ఇది మాత్రం చాలా బాగుంది. అండ్ మీరు డెఫినెట్లీ ఇలాంటి ఒక పీస్ఫుల్ ప్లేస్కి రావాలనుకుంటే మాత్రమే రిసార్ట్ పక్కా చూస్ చేసుకోవచ్చు. నేను యూట్యూబ్లో వెతికినప్పుడు నాకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదు. సో నేను ఇలా ట్రై చేసి వీడియో చేద్దామని చేశాను. ఇక్కడ మీరు చూస్తున్న హౌసెస్ వీళ్ళు బౌల్డర్ హౌసెస్ అండ్ లేక్ వ్యూ విల్లాస్ కింద నైట్ స్టేకి సపరేట్ కాస్ట్ పెట్టేసి చెప్తున్నారు. అండ్ దీనికి మనము ఆల్మోస్ట్ 11,000 ప్లస్సే ఉంది కాస్ట్ అయితే. బట్ వ్యూ మాత్రం బాగుంది. మేబీ నైట్ స్టేకి ఎలా ఉంటుందో ఐ డోంట్ నో. అండ్ నెక్స్ట్ ఈ స్పాట్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ నెక్స్ట్ పూల్ సైడ్ వెళ్తున్నాం మనము. అండ్ ఇక్కడ పూల్ సైడ్ పైన నుంచి చూస్తే మనకి ఇలాంటి ఒక వ్యూ ఉంది. యూ కెన్ సీటింగ్ కూడా ఉంది. అండ్ హ్యాపీగా మీరు ఒక కపుల్ అలా వెళ్తే కూడా ఈజీగా రిలాక్స్ అవ్వచ్చు కొన్ని అవర్స్. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, చాలా బ్యూటిఫుల్ వ్యూ అండ్ వెరీ పీస్ఫుల్, వెరీ నైస్. అసలు అన్ని టైప్స్ ఆఫ్ కామెంట్స్ నేను ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా పూల్ ఏరియా సైడ్ వెళ్ళిపోతున్నాము. లక్కీలీ ఆ రోజు అన్ని రూమ్స్ వెకేట్ అయిపోయి ఎక్కువగా జనాలు లేరు. సో మాకు ఒక ప్రైవేట్ పూల్ దొరికినంత హ్యాపీగా వీ స్పెంట్ ఆల్మోస్ట్ 2 hours ఇన్ ద పూల్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తుంటే ప్లే ఏరియా, ఇండోర్ గేమ్స్ మాత్రం ఇవి ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం పూల్ యాక్టివిటీకి వెళ్ళిపోయి అండ్ నెక్స్ట్ ఇండోర్ గేమ్స్కి వెళ్దాం అనుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, పూల్లో దిగడానికి కావాల్సిన అవుట్ఫిట్స్ మాత్రం మనమే క్యారీ చేసుకోవాలి. దే వోంట్ ప్రొవైడ్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ షార్ట్స్ కూడా మనం కొనుక్కోవాలి. అండ్ యూ కెన్ క్యారీ, మీరు క్యారీ చేసేసుకొని మనం అక్కడ వాష్రూమ్స్లో చేంజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు పూల్లో మేము వేసిన డాన్సెస్ అండ్ కొన్ని స్టంట్స్ ఇవన్నీ. అండ్ చాలా బాగా అనిపించింది. బికాస్ అది మాకు ప్రైవేట్గా ఒక ఏరియా దొరికినట్టు అనిపించింది బికాస్ ఆఫ్ లెస్ పీపుల్ ఆన్ దట్ డే. అండ్ ఇక్కడ మా చిన్ని తల్లికి మాత్రం పూల్లో దిగడం మాత్రం అదే ఫస్ట్ టైం. ఇప్పటివరకు మేము ఎప్పుడు పూల్లో దింపలేదు తనని. షీఈస్ జస్ట్ 3.5 years. అండ్ ఇక్కడ వాళ్ళు ఒకటి క్యారీ చేయడానికి ఒకటి ప్రొవైడ్ చేశారు బేబీస్ కోసం అని. పెద్దగా ట్యూబ్స్ అలా ఏమి ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ప్లే జోన్ లాగా ఉంది కదా. అండ్ ఇండోర్ యాక్టివిటీస్లో మనకి స్నూకర్, టీటీ, క్యారమ్స్ అండ్ పూల్ గేమ్ ఉన్నాయి. ఇక్కడ పర్లేదు, మంచిగా టైం స్పెండ్ చేశాము.
సో కమింగ్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రూమ్స్ ఇవే అండి. అండ్ దీని ప్రైజెస్ వచ్చేసి నేను ఒక లిస్ట్ ఇస్తున్నాను, దాంట్లో అన్ని మెన్షన్ చేశాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ.